మా పరిస్థితులు ఎలా ఉన్నాయి చెప్పుకోగలమా? సిగ్గు. ఇప్పుడు తల్లిగారు చెప్పుకుంటే ఏమని ఏడిశారు? సిగ్గు అమ్మ చెప్పుకుంటే అని ఏడిశారు. చెప్పుకోగలమా? ఇంటింటికి వెళ్ళి చెప్పుకోగలమా? చెప్పుకోక మౌనం అంగీకారం అయిపోద్ది. మన మౌనం అంగీకారం అయిపోద్ది ఎవరికి? వాళ్ళకి ప్లస్ అయిపోద్ది మన మౌనం. మరి మౌనంగా ఉండకుండా ఏడకుండా మనం ఏం చేయగానే ఏడుస్తాం దేవుడి దగ్గర. వెంటనే ప్రభు ఏం చేస్తారు? అద్భుతం చేస్తారు. అమ్మా, దేవుడు నమ్మదగిన దేవుడు, అతీతుడు. మన అనుభవాలలో నుంచి ఆయన్ని మనం ఎరగలిగాం. ఆయన మనల్ని ఎరిగి ఉన్నారు. హల్లెలూయా. ప్రతి కన్నీరు నేనటి దినాన దేవుడు మాట్లాడారు. చాలామందితో ప్రభు మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు. నేనున్నా, నీ కన్నీటిలోకి నేను దిగొస్తా. ఆ మార్గాన్ని నువ్వు వినియోగించుకోలేని నిస్సహాయతలో ఉన్నావు. అయితే దానిలోనూ కూడా నేను వస్తా. నేను వచ్చి నిన్ను ఆదరిస్తా, కనుమరుగు చేస్తా. నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు బాధలు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని పరిస్థితుల్లో దేవుడు ఆ బాధల్లోనే సంతోషాన్ని కూడా మనకిస్తూ ఉంటాడు. లేకపోతే ఎప్పుడు ఏడుపు గొట్టు మొక్కలతో ఉండిపోదు. మనం కళ్ళలో ఇంకా కన్నీరు తప్ప ఆనందం ఉండకపోతుంది మనకి. కానీ ఆయనకు తెలుసు, ఎప్పుడు ఏడ్చామో అప్పుడు నవ్వించడం ఆయనకు తెలుసు. నా జీవితంలో అటువంటి అనుభవాలు చాలా వచ్చాయి. చూడండి, మన తండ్రి కానీ మన తల్లి కానీ మనం ఏడుస్తున్నాం అనుకోండి, సపోజ్ పడిపోయాం చిన్నప్పుడు, ఏడుస్తూ ఉంటాం అని. అప్పుడు అమ్మ వెంటనే మన ఏడుపుని తగ్గించడానికి ఏం చేస్తుంది? సేమే చేసి పెట్టినా, నీకేమిష్టమో చెప్పు, నీకు అది కొన్నా. మా షైని ఆశని నేను అలాగే అంటాను. అంటే నాకు అనుభవం, అందుకే చెప్తున్నాను. కోపం వస్తుంది నాకు ఒక్కొక్కసారి. అంటే బిజీగా ఉండడం వల్ల ఆ అమ్మాయికి ఏం చేస్తుంది తెలదు, వచ్చి ముద్దెడతాం. నేను ఇక్కడ ఇలాగే ఉంటాను. ఇందులో నాకు బుర్ర పాడైపోతూ ఉంటుంది. వచ్చేసి మమ్మీ అని ఏదో హిస్టరీ మొదలెడద్ది. కోపం వచ్చేది నాకు. ఎలుగో కూర్చో పడగా అంటాను. ముఖం ముడిచేసుకుని, కళ్ళు ఏమో పెద్ద ఏమో ఎరిపెక్కిపోయి కారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఇది ఎంత టెన్షన్లో ఉన్నా ఇది ఆఫ్ చేసి పోతే పోయింది నాకు మన శ్రమ. వెళ్ళి, అమ్మా పనిలో ఉన్నప్పుడు అలాగ అనకూడదు కదరా, నీకు ఆ డ్రెస్సు తేనా తీసుకురాన్నది, నువ్వు ఏదో అడిగావు కదా తేనా, అది తే మమ్మీ, అంతకుముందు చెప్పాను కదా అది కొడితే. ఇంకోటి మళ్ళీ ఇప్పుడు మాకు ఆ తర్వాత ఆశ వచ్చేసి, మమ్మీ మరి అక్కకి తెస్తున్నావు నాకు, నీకు కూడా తెద్దాం. ఇప్పుడు ఏమవుతాం? వాళ్ళు ఏడుస్తున్నారని మనం వాళ్ళని ఏడుపు తగ్గించడానికి నవ్వింతాం. మన దేవుడు మనకంటే ఎగ్జాక్ట్గా అంతే, అతీతుడు. ఏ విషయంలో ఏడ్చినా ఆ ఏడుపులోనే దేవుడు నా బిడ్డ ఏడుస్తుంది అని ఆ కన్నీరు తొడడానికి, నిన్ను నవ్వించడానికి, నీకు హృదయంలో సంతోషం కలిగించడానికి ఏదో కోణములు అప్పుడే ఆయన కార్యం చేస్తాడు. ఎందుకంటే అమ్మ ఇప్పుడు వచ్చింది, నాన్నగారు ఇప్పుడు వచ్చారు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నారు? నువ్వు నీ తల్లి గర్భములు ఉద్భవింపబడక మునిపే ఆయన నీ కన్న తండ్రి. ఆయనకి నీకు ఎఫెక్షన్ అంతా. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తాడు? నిన్ను సంతోషింపజేస్తాడు. ఒక పట్టాన అమ్మ కొడితే చాలా మంచిదే, 2 రూపాయలు ఇస్తుంది కొట్టి. అమ్మ కొట్టకుండా నువ్వు గొప్పు తిని పడిపోతే అప్పుడు ప్రేమ చూపిస్తుంది. అలాగే నీకు ఏ విషయంలో కష్టం వచ్చినా, కన్నీరు వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, నువ్వు నిస్సహాయతలు ఏడుస్తూ ఉన్నావు అనుకో, ఒక తల్లి, చలించేటువంటి తల్లి నీ ఏడుపును తట్టుకోలేదు. అలాంటిది అంతకంటే వాత్సల్యత కలిగినటువంటి, కన్న తల్లి ప్రేమకు మించినటువంటి ప్రేమ కలిగినటువంటి దేవాది దేవుడు ఏం చేస్తారు? నీ దుఃఖమును సంతోషంగా మార్చడానికి ఆయన యాంగిల్లో ఆయన ఏం చేస్తారు? కార్యం చేస్తారు. హల్లెలూయా. నువ్వు ఇప్పటి నుంచి అసలు అర్థం చేసుకో. నువ్వు కన్నీరు ఎంత కారుస్తూ ఉంటావో, ధారాపాతంగా కారిపోతున్న కన్నీరు కాసేపటికి ఎందుకు ఆగిపోతుంది? అలాగే ఎడుస్తూ ఉండవు. ఆ బాధ పోలేదు కదా,
అది అలాగే ఉంది. కానీ కాసేపుడు కన్నీరు ఎందుకు ఆగిపోతుందంటే, నా అనుభవం నేను ఏమనుకుంటానంటే, నా తండ్రి తుడిచాడు, భారం అంతా పోద్ది చూడండి. అప్పుడున్న కన్నీరే ఆ సమస్య ఉంటుంది, కానీ దివారాత్రులు ఉంటుందా? ఉండవు. మరి ఎవడు తుడిచారు నీకు? అదృశ్య దేవుడు ఏడవడం ఇష్టం లేక తుడిచేసాడు అంతే. శాశ్వత తుడుపది ఒక రోజు అనుభవిస్తావు, డిక్లరేషన్ జరిగిపోయింది అంతే. అందుకే మనకి ఏదన్నా బాధ ఉన్నప్పుడు దేవా అని ఆయన పాదాల మీద పడినప్పుడు ఎక్కడలేని సమాధానం దిగిపోద్ది అనమాట. ఇంకా బాధ భారం దిగిపోయి ఎక్కడలేని సమాధానం వచ్చేసి అప్పుడు సంతోషం ఉంటుంది, ఉప్పొంగుతుంది హృదయం. హృదయం ఏమవుద్ది? ఉప్పొంగుతూ ఉంటుంది. అలా మన దేవుడు చాలా నమ్మదగిన దేవుడు, ఒక అద్భుతమైన సహాయకుడు, స్నేహితుడు.